ఒక దశలో మీరు కూడా అంటే ఎవరు ఊహించని విధంగా ఒక మందకృష్ణ మాది అన్న సభలో పాట పాడారు మీరు స్టేజ్ ఎక్కి, పెద్ద బహిరంగ సభ. ఆ తర్వాత మళ్ళీ మీరే వ్యతిరేకిస్తూ గళమెత్తారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు ఫస్ట్ మిమ్మల్ని అక్కడ చూసే షాక్ అయ్యారు. అంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా ఓన్ చేసుకున్నారంటే మీరు మాదిగా మళ్ళీ ఇదంతా కాదు, సుక్కరామ నర్సే ప్రజల మనిషి అని ఓన్ చేసుకున్నారు. మిమ్మల్ని ఇప్పటికి కూడా ఒక కుల సభలో జీర్ణించుకోరు జనాలు. అదొక పెద్ద షాక్ ఇచ్చారు. అట్లా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? అంటే నేను ఏమంటే అమ్మా, ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు ఏబిసిడి వర్గీకరణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది 30 ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం. 30 ఏళ్ళుగా సంపన్నమాలలు అనేటువంటి వాళ్ళు ఏడుస్తున్నటువంటి వాదం. నేనేమంటా అంటే సమన్యాయం సామాజిక న్యాయం అనబడింది కాబట్టి వర్గీకరణకు ఆ రోజు మద్దతు తెలిపి ఆ వేదిక మీదకి పోవాల్సి వచ్చింది. సమన్యాయం సామాజిక న్యాయం అయినప్పుడు నేను ఆ వేదిక మీదకి పోవాల్సి వచ్చింది, అంతే కదమ్మా. అది సమన్యాయం సామాజిక న్యాయం అయినప్పుడు నువ్వు ఇంకోరు కాళ్ళు మొక్కవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని తెల్లాడు రాసిన. తప్పేం కాదు. అడగవలసినటువంటి బాధ్యత నీకుంది, చేయవలసినటువంటి అర్హత వాళ్ళకున్నది. కాళ్ళు మొక్కుడు దీనికి ఇంకా 4 ఏళ్ళకి అవుతుంది. అయ్యేది ఏంది? 30 ఏళ్ళు కొట్లాడి, ఇంకో 4 ఏళ్ళు కొట్లాడలేవా? మా తరం కాకపోతే ఇంకో తరం కాదు అంటే నేనేమంటా, నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే మేమంతా మొక్కినట్టు మీ తరపున రిప్రజెంట్ చేస్తున్నారు కనుక. నేను అందులో కూడా అన్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నువ్వు మొక్కుతున్నావు అంటే జాతిని మొక్కిస్తున్నట్టు లెక్క, అది గుర్తుపెట్టుకున్నాను. ఇలా మాలోళ్ళకి అదే ఆయుధమైంది కదా. అవును, మాలోళ్ళకు అదే ఆయుధమైంది. ఇప్పుడు ఆ మాట తప్ప ఇంకో డైలాగ్ లేదు వాళ్ళ కాడ, ఇంకో డైలాగే లేదు. ఆయన 92 కీలకు మనవాదుల కాలు మొక్కిరు అంటున్నారు. మనవాదుల కాలు మొక్కిరు. ఇంకో మాట ఏం చెప్పాలంటే చాలా మందికి ఏం తెలుసో నాకు తెలియదు. మోడీ అనేటువంటి విషయం సబ్జెక్ట్ మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఎకనామికల్ బీసీ, ఆయన ఎకనామికల్ బీసీ. మరి మోడీ ఎట్లా మనవాదం ఏంటో నాకు అర్థం కాలేదు. బీజేపీ నినాదం మనవాదం అని అంటారు కదా. బీజేపీ నినాదం మనవాదం, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న బీసీలకు ఏం కావాలి? బీసీ రాజ్యాధికారం కావాలి. ఆల్రెడీ పిఎం బీసీనే కదా, మళ్ళీ రాజ్యాధికారం దేనికి కదమ్మా, అంతేనా కదా. అంటే చాలా మందికి ఈ క్వశ్చన్ అది అర్థమవుతుందో కాదో నాకు తెలియదు. కానీ మీరు అన్ని కరెక్ట్, బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారు. దేశ ప్రధాని బీసీ నుంచి రిప్రజెంట్ చేస్తారు. అంటే మరి ఇంకేమన్నా ఇంకేం పదవి అయితే ఉండదు కదా అక్కడ పెద్దది. నాకైతే తెలిసి అదే పెద్దది అనుకుంటా, నాకేం తెలియదు. నేనేమంటే ఎకనామికల్ బీసీ అయినటువంటి మోడీ ప్రధానమంత్రి, ఇంకా మళ్ళీ మీకు రాజ్యం రావాలంటే ఇంకో దేశం కావాలా? ఇట్లా ఏంది ఇది? అయితే చాలా మంది వాదన ఏంటంటే అన్న, రాజ్యాంగ ఇప్పుడు ఏదైతే మందకృష్ణ మాదిగ ఇంత కొట్లాట చేసి ఏదో చేస్తున్నట్టు చేసిండో, ఆయన బీజేపీకి అంత దగ్గర కదా, ఒక రకంగా బీజేపీ అడుగుజాడలు నడుస్తాడు. అత్యధిక రాష్ట్రాలు మెజారిటీగా మొత్తం బీజేపీ అధికారంలో ఉన్నది, ఎంపీలు ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఇంత చేసినందుకు ఎప్పుడో చేసుకోవచ్చు కదా, ఇది అంత ఎందుకు చేస్తున్నాడు బిల్డప్ అని కూడా విమర్శిస్తున్నారు. దీనికి రీజన్ కృష్ణన్న కూడా ఒక రకంగా చెప్పాలి అని కూడా నేనేదో మాదిగో నేను ఎప్పుడు కూడా మాట్లాడు. నేనేమంటే సహజంగా రాజకీయంగా అన్ని కులాల కోణాల్లో ఆలోచిస్తే ఏదేమైనా సరే ఈ వెనకబడ్డ జాతుల కోసం నేను నా తల తాకట్టు పెట్టి అయినా చేస్తా అనేటువంటి ఒక మొండి పట్టుదల ఉంటుంది చూడు. ఆ పట్టుదలలో భాగంగా ఆయన హగ్ చేసుకొని ఏడుచుండొచ్చు, అంతకుమించి ఏముంటుంది. నిజంగానే బీజేపీ చేసేయాలనుకుంటే ఆర్టికల్ 341ని రాజ్యసభ లోక్సభకు సమేతంగా పార్లమెంట్లో రాజముద్ర వేస్తే అయిపోయేది కదా. అదే వాదిస్తున్నారు, అయిపోయేది కదా. నిజంగానే మందకృష్ణ వాళ్ళకి తొత్తు అయితే మరి చేసేసు గారా, ఏ రాష్ట్రంతో పని లేకుండా వ్యతిరేకిస్తుంది కూడా. ఇదంతా ఎందుకు ఓవర్ యాక్షన్? మోడీ మీ చేతిలో ఉన్నాడు కదా, 341 కొట్టేపించండి అయిపోద్ది కదా అని అంటున్నారు వాళ్ళు. నేనేమంటున్నా, వీళ్ళు ఏదో చేసుకుంటారు, వర్గీకరణ అనేది ఇలా కావాలి. మీకు వచ్చిన నష్టం ఏంది? ప్రతిసారి ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తారు మాదిగలు రేపటి క్లియర్గా. ఇప్పుడు మాదిగలు కూడా ఏం తక్కువ లేరు, లేదంటే కూడా బలంగా ఆర్థికంగా రకరకాలుగా ఉన్నోళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళు బయటికి రారు, వాళ్ళు బయటకు వస్తారు, అంతే తేడా. వీళ్ళు కూడా రేపు 1000 సంఖ్యలో 100ల సంఖ్యలో సభలు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు కూడా చూపిస్తారు కదా. నువ్వు పక్క రాష్ట్రాలు 4 రాష్ట్రాలను పిలుచుకుంటే ఒక గ్రౌండ్ నిండేది, కానీ ఒక్క తెలంగాణ వస్తే చాలు, మాదిగా ఉపకులాలు తెలంగాణ వస్తే కూడా చాలా గ్రౌండ్ నింటుంది. ఇప్పుడు మాదిగా మాలా హైలైట్ అవుతున్నారు అన్న, అంటే ఉపకులాలు లేకుండా వీళ్ళదే లొల్లి అవుతుంది. అసలు ఉపకులాల వాయిస్ ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేసిరా? వాళ్ళు ఏమంటున్నారు? నాకు తెలిసి ఉపకులాల వాయిస్ ఈ దేశంలో తీసుకున్నది మందకృష్ణ ఒకడేమ్మా. వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఉపకులాల వాయిస్ తీసుకున్నది, అన్ని కులాల వారికి ఈ రాజ్యాంగ ఫలాలు అందాలనేటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా మాట్లాడిందే మందకృష్ణ. ఆ ఉద్యమం 30 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది.